ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని అమరావతి ఉండాలని సుమారుగా 53,748 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక 26,896 మంది రైతుల దగ్గర నుండి 34,200 ఎకరాలు సేకరించారు. 4,300 ఎకరాలు సమీకరించారు. సమీకరించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అయ్యా డిసెంబర్ 8, 2015 ఆ టైం కల్లా అమరావతి సిటీ ఫేజ్ 1 పూర్తి చేస్తామని ఒక జీవో ఇచ్చాడు. ఇది జీవో రొటీన్ నెంబర్ 770. ఈ జీవో ఇచ్చి, అయ్యా నేను సుమారుగా 52,548 కోట్ల రూపాయలు ఫేజ్ 1కి ఖర్చు పెట్టి మీ అందరికీ 63,410 ఫ్లాట్లు మీకు ఇచ్చేస్తాం. దాంట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఒక 37,000, కమర్షియల్ ఫ్లాట్స్ ఒక 25,000 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆయన ఖర్చు పెట్టింది 410 కోట్లండి. రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఆయన ఖర్చు పెట్టింది 410 కోట్లు. అంటే తను చేసినటువంటి అంచనాలో 2.66% మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రాధాన్యతగా అమరావతి తప్పితే నాకు ఏమీ లేదు, వేరే ప్రాధాన్యత అని చంద్రబాబు నాయుడు గారి యొక్క కళల ప్రాజెక్టుకి ఆయన 5 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 410 కోట్ల రూపాయలు. ఇప్పుడు చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా, అమరావతి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా?